అనగనగా నా ప్రపంచంలో కలికాలం నడుస్తుంది. ఆ కలికాల బృందంలో విశ్వాసం లేని మనుషులు కామ మృగాలు రాజ్యపాలకులయ్యారు. మాధవుడే మానవుడని విన్నది అల్లిన కథవలే మిగిలి, మానవులే మృగాలన్న చేదు నిజం నా భూతల్లి నాకు చెప్పింది. ఒకప్పుడు నా దేశం స్వాతంత్ర ధైర్యాన్ని రక్తపు దారలుగా నేలపై కురిపిస్తే, మరి ఇప్పుడు కామం, ఈర్ష వంటి భయంకరమైన దారుణాలతో నిండుకుంది. నా దేశ పతాకం 3 రంగుల్లో ఉంది, కానీ ఇక్కడి మనుజులు రకరకాల రంగులు ధరించి ఊసర్వల్లి వలె వేషధారణలో తిరుగుతున్నారు. ఎవరినీ నమ్మలేని పరిస్థితి. నా భూతల్లి అందరినీ మొయ్యడం కష్టమైనా ఇష్టంతో భరిస్తుంది. స్వాతంత్ర సమరయోధులుగా ముందుకు నడిపింది, కానీ ఇప్పుడదే ఇష్టం కష్టంగా మారింది. నా అవని విశాలమైన స్థలాన్ని జీవించడం కోసం అనుమతిస్తే, ప్రజలు మత్తులో మునిగి తేలి వారికే తెలియని లోకంలోకి అడుగుపెట్టి ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. ఓ మానవ, గుర్తుంచుకో, భూతల్లి తన దేహాన్ని అర్పించి మనం చేసే తప్పులను సహిస్తుంది, కానీ నువ్వు ఆ సహనాన్ని పరీక్షిస్తున్నావు. మేలుకో, నీవు చేసే తప్పులను నువ్వే సరిదిద్దుకోవాలి. నీవు ఏదో మత్తులో ఉండి నా మహిళలపై దారుణాలకు ఒడిగట్టకు. ఓ మానవ, నీకు గూడునిచ్చినవని నీతో పేగు తెంచుకొని పుట్టించిన తల్లి వలనే ఈ భూమిపై ఇన్నాళ్ళు బ్రతికి ఉన్నావు. మత్తు అనే ప్రపంచాన్ని విడిచి నా విశాలమైన అవనిని నాకు తిరిగి ఇవ్వు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన 70 ఏళ్ల ముసలి అవ్వను కూడా నీ కామం విడిచిపెట్టట్లేదెందుకు? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఇది కలికాలమే, కానీ నువ్వు ఈ ప్రపంచంలో ఆడే ఆట ఒకరిని ఆపదలోకి ముంచేట్టు కాదు, ఆయుధం వలె మారాలి. ఈ నేల ధైర్యాన్ని నేర్పింది, పిరికితనాన్ని కాదు. నీవు చేసే మంచి చెడులు నీ ఎముకలు బూడిద తప్ప ఈ నేలపై ఏమీ మిగలదు. నీవు మార్పులు తేవడం కన్నా ముందు నీ మార్పు ముఖ్యమైనది. పాపంతో కప్పబడిన నీ కళ్ళను తెరిచి నిజమనే ప్రపంచంలోకి అడుగుపెట్టు. ఓ యువతి, నీవు వజ్రం వంటి దానివి. నిన్ను దొంగలించాలని ఎందరో గుంటనక్కలు ఉంటారు. నీకు వేరెవరి సంరక్షణ ఎందుకు? నీకు నువ్వే సురక్షితంగా నిన్ను నువ్వే రక్షించుకునే సామర్థ్యం నీలో ఉండాలి. గుర్తుంచుకో, నీది తప్పు కానప్పుడు తల వంచాల్సిన అవసరం లేదు. తేనె తినడానికి తీయగా ఉండొచ్చు, కానీ దాన్ని తినాలంటే ముందు తేనెటీగల పోరును సహించాలి. దాన్ని సహించడం కంటే తెలివితో అందుకోవడమే మేలు. నీవు కూడా నీ లక్ష్యాన్ని చేరేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి, కానీ వాటిని తెలివితో అడ్డుకొని ముందుకు సాగు. ఓ యువతి, నిన్ను పాడు చేయడానికి ఎన్నో కామమృగాలు కాసుకొని ఉంటాయి. నీ ధైర్యాన్ని చూసి తల దించుకొని నమస్కరించేలా నిన్ను నువ్వు మార్చుకో, కానీ నీ తల దించుకునే పరిస్థితి తెచ్చుకోకు. పార్వతీదేవికి ఎంతో సున్నితమైన మనసు, మంచి స్వభావం కలిగి ఉన్నా కానీ తప్పులు చేసిన రాక్షసులను రుద్రకాళి రూపంలో పీడించి జయించింది. నీవు కూడా చూడడానికి ఎంత సున్నితంగా ఉన్నా, నీకు లేదా ఎవరికైనా జరగరాని తప్పు జరిగితే ఆ తప్పు చేసిన వాణ్ణి నువ్వు పీడించి ధైర్యాన్ని నింపుకొని ముందుకు నడువు. గుర్తుపెట్టుకో, నీవు మాత్రమే ఈ ప్రపంచంలో అన్ని పాత్రలను పోషించగలవు. అలాంటిది నీకెంత గౌరవం దక్కాలో నిర్ణయించుకో. ఆత్మవిశ్వాసం ఉంటే నువ్వు దేన్నైనా సాధించగలవు. నీకు ఉండాల్సింది 2 ఆయుధాలు: ఆత్మగౌరవం, ప్రమాదాలను ఎదుర్కొనే ధైర్యం. నీ ఆత్మగౌరవం నీవు చేసే వృత్తితో కాకపోయినా నీ ప్రవర్తన ద్వారా వస్తుంది. నీవు పిరికిదానివి కావని ముందు నిన్ను నువ్వు నమ్ముకో. నమ్మకం, ఆత్మవిశ్వాసం, బలాన్ని మించినవి ఏవీ లేవు. ఏ అడ్డంకులు వచ్చినా వెనకడుగు వెయ్యకు, ముందుకు సాగు. ఇంకెన్ని నాళ్ళు భయం అనే దుప్పట్లో దాక్కుంటావు? ముందుకురా, నీకంటూ ఒక స్థానం ఉంది. జరిగే అనార్థాలను చూసి భయపడకు. అది నీ వరకు వచ్చినా నీవు దాన్ని ఆపేలా నిన్ను నువ్వు సవరించుకో. ఓ మానవ, తప్పులు చేసి ఎన్నాళ్ళు కాకుంటావు. మాధవుడనే వాడు నిన్ను వదలడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏం చేసినా ఈ ప్రకృతి నీకు అది 1,000,000 రెట్లు తిరిగి ఇస్తుంది. ఓ తల్లి, ఓ తండ్రి, మీ ఆనిముత్యాలను ఇంట్లో ఎందుకు దాస్తున్నారు? భయం వదులుకోండి. మీ పిల్లలు మిమ్మల్ని గర్వంగా నిలబెట్టే రోజును తెస్తారు. ఒక పక్షికి ఎగరగలిగే సామర్థ్యత ఉన్నప్పుడు దాని రెక్కలు కట్టేస్తే ఏం లాభం? తప్పులు జరగొచ్చు. మీ పిల్లలను ముందుకు నడవడానికి ప్రోత్సహించండి. ఎన్ని రోజులని ఈ తప్పులు జరుగుతాయి? ఓ
మానవ, నీవు మానసిక ఒత్తిడికి లోనుకా. మానసికంగా ధైర్యాన్ని నింపుకొని ఇతరులకు ధైర్యం చెప్పేలా ఉండాలి. కామం నీకు సంతృప్తిని ఇవ్వడం కాదు, ఒక తల్లి ప్రాణాన్ని తీస్తుంది. ఈ తప్పులను ఇక్కడితోనే ముగించు. మత్తునిచ్చే వ్యసనాలను విడువు. తప్పు ఒప్పు ఎరగక ఈ భూమండలంపై అడుగుపెట్టి తప్పులను వెనుకేసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్తావా? ఇక నీవే నిర్ణయించుకో. ఓ సోదరి సోదరమణులారా, మనం రేపటి దేశ పౌరులుగా ఎదగాలి. ఇక ఈ దేశం మన చేతుల్లో ఉంది. మన జాతి పరువును, మనుషుల ప్రాణాలను కాపాడేది మనమే. ఇప్పటికైనా మారుతారని నమ్ముతున్నాను. మార్పు నీ నుండే మొదలవుతుంది. ఈ మాటలతో మీరు మారి మన దేశ అభివృద్ధికి సహకరించి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. చెప్పుకోలేని దారుణాలు, కప్పి ఉన్న దుప్పట్లు, చెరపలేని తప్పులు, న్యాయం జరగని ఒప్పులు, కామం రాచి వేసిన నిప్పులు. ఇక చాలు ఈ దారుణాలు. అన్నీ ఎదుర్కొని నీవు వేసే ముందు అడుగులు, నీలో వచ్చే మంచి మార్పులు, నీ కోసం జనం కొట్టే చప్పట్లు, నీ మార్పుకు రావాలి జోహార్లు. ఇట్లు భరతమాత బిడ్డగా మీ శ్రీరాముల హర్షిత.